అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారో, మన తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఉగాది పండుగ. ఉగాది అనేది తెలుగు సంవత్సరానికి ఆరంభం. ఈ రోజునే కొత్త సంవత్సరం మనకు ప్రారంభం అనేది అవుతుంది. అయితే ఈ పండుగను ఎంతో ఆనందంగా, భక్తి శ్రద్ధలతో మనము జరుపుకుంటాము. ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి 19వ తేదీన అనగా గురువారం రోజు మనకు వచ్చింది. ముందుగా ఈ ఉగాది అనగా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ముందుగా ఉగాది అనగా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది అనేది పదం యుగాది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. యుగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అని అర్థం. ఈరోజు నుండి ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు ప్రారంభం అవుతాయి. పురాణాల ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని చెబుతూ ఉంటారు. అందుకే ఉగాది పండుగకు ఎంతో పవిత్రమైనటువంటి ప్రాముఖ్యత మన హిందూ సాంప్రదాయంలో ఉంది. ఈ రోజు నుండి ప్రకృతి కూడా కొత్త రూపం దాల్చుతుంది. చెట్లకు కొత్త ఆకులు, మొగ్గలు ఏర్పడుతూ ఉంటాయి. అలానే పూలు కూడా పూస్తాయి. అందుకే ఈ ఉగాది పండుగను ప్రకృతి పండుగగా కూడా భావిస్తారు. ఉగాది రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి ఇంటి ముందు మామిడి ఆకులతో తోరణాలు అనేవి కడతారు. తర్వాత రంగవల్లులు వేస్తారు. ఇంటిని శుభ్రంగా అలంకరిస్తారు. కొత్త బట్టలు ధరించి దేవుడిని భక్తితో పూజిస్తారు. ఉగాది పండుగలో ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిలో 6 రకాల రుచులు అనేవి ఉంటాయి. ఈ 6 రుచులు ఏవంటే వేప పువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, చింతపండు, మిరపకాయలు, ఉప్పు కలిపి ఈ పచ్చడిని తయారు చేస్తారు. ఆ 6 రుచులు మన జీవితంలో ఉన్నటువంటి 6 అనుభవాలను సూచిస్తాయి. అవేంటంటే ఆనందం, దుఃఖం, కోపం, ఆశ్చర్యం, భయం, విరక్తి, ఇలా జీవితం అన్ని రకాల అనుభవాల సమాహారం అని ఈ ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఉగాది రోజు పంచాంగం శ్రవణం కూడా ఎంతో ముఖ్యమైనది. కాబట్టి పండితులు కొత్త సంవత్సరంలో గ్రహాల స్థితి ఎలా ఉంటుందో, ప్రజలకు ఎలా ఫలితాలు ఉంటాయో వారు తెలియజేస్తారు. అందుకే చాలామంది ఈరోజు ఆలయాలకు వెళ్ళి పంచాంగ శ్రవణం వింటారు. ఉగాది పండుగ మనకు ఒక మంచి సందేశాన్ని అనేది ఇస్తుంది. అదేవిధంగా గతంలో జరిగినటువంటి బాధలను మనము మర్చిపోయి కొత్త ఆశలతో కొత్త సంవత్సరాన్ని అనేది ఆహ్వానించాలి అని ఈ ఉగాది పండుగ మనకి చెబుతుంది. కాబట్టి ఈ ఉగాది పండుగను కుటుంబ సభ్యులతో కలిసి మనం అందరం ఆనందంగా జరుపుకొని దేవుని యొక్క ఆశీస్సులు అనేవి పొందడం జరుగుతుంది. అలాగే ఉగాది అంటే తెలుగు వారికి కొత్త సంవత్సరం. ఈ పవిత్రమైనటువంటి రోజున మనం చేసేటటువంటి కొన్ని పనులు మన జీవితంలో ఉండేటటువంటి చాలా శుభ ఫలితాలను మనకి ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గి ఈ సంవత్సరం అంతా కూడా మనకి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ ఉగాది పండుగ రోజున మనము తప్పకుండా చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు, అవి చేస్తే మనకు కలిగేటటువంటి ఫలితాలు అనేటటువంటివి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఉగాది రోజు తెల్లవారుజామునే మనం నిద్రలేచి స్నానం చేసి ఇంటి ముందు మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. ఈ తోరణం కట్టిన తరువాత ఇంటిని
శుభాన్ని ఐశ్వర్యాన్ని ఇది తీసుకువస్తుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అదే మన నమ్మకం. ఈ ఉగాది రోజు వేప పువ్వు మరియు బెల్లం కలిపి ఉగాది పచ్చడి తినడం చాలా ముఖ్యమైనది. ఈ ఉగాది పచ్చడిని మనం తినడం వలన జీవితంలో వచ్చేటటువంటి సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలనేటటువంటి సందేశాన్ని ఈ పచ్చడి మనకి తెలియజేస్తుంది. అలాగే ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఉగాది రోజు దేవుడికి ప్రత్యేకంగా పూజ చేయాలి. అంటే ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం అంతా మనకు ఐశ్వర్యం మరియు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. తర్వాత ముఖ్యమైనటువంటి రెండవ పరిహారం ఏమిటంటే ఉగాది పండుగ రోజు ఆలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణం అనేది చేస్తే చాలా మంచిది. కొత్త సంవత్సరంలో గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడం వలన మనం ముందుగానే జాగ్రత్తలు అనేవి తీసుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకు కలిగేటటువంటి నష్టాలను మనం అరికట్టవచ్చు. అదేవిధంగా ఈ ఉగాది రోజు గోవుకు ఆహారం పెట్టడం, పక్షులకు ధాన్యం వేయడం, అవసరమైనటువంటి వారికి దానం చేయడం చాలా మంచి ఫలితాలు అనేవి ఇస్తుంది. ముఖ్యంగా బియ్యం, పండ్లు లేదా బట్టలు దానం చేస్తే పుణ్యం పెరుగుతుంది. ఇంకా ఒక చిన్న పరిహారం అనేది ఉంది. అది ఏమిటంటే ఉగాది రోజు ఒక కొత్త పనిని ప్రారంభించడం చాలా చాలా శుభప్రదం. అదేవిధంగా వ్యాపారం, చదువు లేదా ఏదైనా మంచి పని ప్రారంభిస్తే ఆ పని విజయవంతంగా జరుగుతుందని మన పెద్దలు నమ్మకం. ఉగాది రోజు ఇంట్లో దీపం వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే, అంటే ప్రార్థన చేస్తే ఇంట్లో శాంతి, సుఖం, సంపదలు బాగా పెరుగుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ ఉగాది రోజున ఈ చిన్న చిన్న పరిహారాలను తప్పకుండా మనం చేసుకుంటే దేవుడి యొక్క ఆశీస్సులతో మీ జీవితంలో సుఖ సంతోషాలు అనేవి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ధార్మికమైనటువంటి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అయితే మీరు చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.